జై గురుదేవ్. ఆదిశక్తి లీలా కథలు 8వ రోజు, చాప్టర్ 20. వినియోగ మంత్రంతో గాయత్రీ మహత్యం ప్రకటితమవుతుంది. ఆదిశక్తి లీలా కథ వినియోగ మంత్రంతో ప్రారంభమవుతుంది. సాధనా క్రమంలో విశేషించి మంత్ర సాధనలో వినియోగంకు తనదైన విశిష్ట మహత్వం ఉన్నది. ఈ క్రమంలో సాధకుడు సాధనా విధాన ప్రవర్తకుడైన ఋషి, దాని అధిష్టాన దేవత, మంత్ర ఛందస్సు, దాని బీజం, సాధనా విధాన తత్వము, దాని స్వరూపమును పఠిస్తాడు. వాటిని హృదయంగమం చేసుకుంటాడు. దానికి అనుగుణంగా తన సాధనా ప్రక్రియలో, జీవన శైలిలో అవసరమైన మార్పులు చేర్పులు చేసుకుంటాడు. వినియోగం అన్నది ఒక రకంగా సాధనా విధి యొక్క మహత్వపూర్ణమైన తత్వములన్నింటినీ మించిన ఉత్తమ స్థాయి జ్ఞానము. ఒకవేళ ఏ వ్యక్తి అయినా సాధనాశీలుడైతే, అతని అంతర్ప్రజ్ఞ జాగృతమై ఉంటే, అతనికి కేవలం సాధనా విధి యొక్క వినియోగమును చెప్పినప్పుడు అతను స్వయంగా సాధన యొక్క సంపూర్ణ ప్రక్రియ ప్రభావాలను అవగాహన చేసుకుంటాడు. ఈ సాధనా ప్రక్రియ ప్రయోగం ఎప్పుడు, ఏ స్థితిలో, ఎక్కడ, ఏ విధంగా చేయాలి అన్న విషయం కూడా అర్థం చేసుకుంటాడు. గాయత్రి మహామంత్ర సాధన ప్రథమ చరణం యొక్క ప్రక్రియ ప్రభావము, దాని విజ్ఞానం ఏమిటి అన్న ప్రశ్నకు సమాధానం ఆదిశక్తి లీలాకథ యొక్క ప్రథమ చరిత్ర యొక్క వినియోగం ద్వారా తెలుస్తుంది. సాధనారతులైన వారు తమ తీవ్రమైన ప్రయత్నంతో సూక్ష్మ జగత్తు యొక్క ద్వారములను తెరుస్తారు. సాధన యొక్క సూక్ష్మ తత్వాల జ్ఞానమును ప్రాప్తింపచేసుకున్న సాధకులు దీన్ని అవగతం చేసుకొనగలరు. అయితే ఇప్పుడు కేవలము మంత్ర పురస్చరణలో మునిగి ఉన్న సాధకులు, స్థూల కర్మకాండాల ప్రాముఖ్యత తెలియని సాధకులు దీనిని అర్థం చేసుకునజాలరు. దీన్ని అవగాహన చేసుకుంటేనే జడత్వము, తమస్సు, అంధకారంలో నశింపజేసుకుంటూ ఊర్ధ్వగతిని పొందగలరు. ఈ జిజ్ఞాసను జాగృతపరిచి ఈ తీవ్ర ఇచ్ఛను రగిలించడమే వినియోగ ఉద్దేశ్యము. దాని ప్రథమ చరిత్ర ప్రారంభంలో ఈ విధంగా ఉచ్చరించవలెను. ఓం ప్రథమ చరిత్రస్య బ్రహ్మ ఋషి మహాకాళీ దేవత గాయత్రీ ఛందః నందాశక్తి రక్తదంతికా బీజం అగ్నిసత్వం ఋగ్వేదః స్వరూపం శ్రీ మహాకాళీ ప్రీత్యర్థం ప్రథమ చరిత్ర జపే వినియోగ. ఈ వినియోగ మంత్రంలో 1 ఓంకార ధ్యాన బీజం, అంతేకాక ఓంకారము భగవంతుని యొక్క నామధేయము. 2 దీని స్మరణతో పాటుగా ప్రథమ చరిత్ర యొక్క మంత్రదష్ట ఋషి గూర్చి చెప్పబడినది, ఋషి బ్రహ్మ. 3 ఆదిశక్తి గాయత్రి మాత ప్రథమ మహాశక్తి భగవతి మహాకాళే. 4 మంత్రకావ్యంలోని ప్రథమ చరిత్ర ఛందస్సులలో శ్రేష్టమైన గాయత్రి ఛందస్సులో గానం చేయబడింది. 5 ఈ సాధనా శక్తి నంద. 6 సాధకుని అంతశ్చేతనలో విస్ఫోటం చెందిన బీజమంత్రం అధిష్టాన దేవతాశక్తి రక్తదంతిక. దీని తత్వము అగ్ని, స్వరూపము ఋగ్వేదము. ఈ సాధనోద్దేశ్యము భగవతి గాయత్రి ప్రథమశక్తి అయిన మహాకాళి కృపను పొందుట. మాత కృపతో సాధకుడు తన సాధన ద్వారా తన అస్తిత్వంలోని అంధకారంను ప్రటాపంచలు చేసుకుంటాడు. వినియోగ మంత్రంలోని ఈ అష్టతత్వములు తమలో తాము చాలా సూక్ష్మమైనవి, లోతైనవి, రహస్యమైనవి. అనుభవజ్ఞులైన సాధకులకు తమ సాధనలో ఈ సంపూర్ణ రహస్యములు తేటతెల్లమవుతాయి. ఇక్కడ సంకేతాత్మక చర్చ మాత్రమే జరుగుతున్నది. తద్వారా దీనిని అర్థం చేసుకున్న సాధకులు తమ సాధనా ప్రక్రియను సుగమం చేసుకొనవచ్చును. వినియోగ మంత్ర ప్రథమ సత్వరూపంలో 1 పరమాత్ముని పావన నామమైన ఓంకారోచ్చారణ జరుగుతుంది. ఓంకారంను స్మరిస్తూ దానికి సమర్పణ చేసుకున్నప్పుడే సాధనా ప్రక్రియ యొక్క సూక్ష్మతలంలోని మరింతగా ముందుకు సాగగలరు. ఏ సాధనలో అయితే భగవంతుని నామస్మరణ మరియు సమర్పణ ఎంత ప్రగాఢంగా ఉంటుందో, వారి సాధన కూడా అంతే తీవ్రంగా మరియు సంపూర్ణంగా సాగుతుంది. ఇందువలన గాయత్రి సాధన చేస్తున్న ప్రతి ఒక్క సాధకుడు ఈ స్మరణను, సమర్పణను తన సాధన యొక్క ఆధారంగా మలుచుకొనవలెను. దీని 2వ తత్వరూపం ఈ సాధనకు ద్రష్టి అయిన బ్రహ్మ ఋషి యొక్క స్మరణయే. ఈ బ్రహ్మ ఋషి సాధకుని ఆధ్యాత్మిక మనస్సు. గాయత్రి మంత్ర దీర్ఘకాల జప సాధన అనంతరము ఈ ఆధ్యాత్మిక మనస్సు ప్రకటితమవుతుంది. ఈ మనస్సే ఆధ్యాత్మిక తత్వములు, సత్యముల అనుభూతి స్థానము. మనస్సు లేనప్పుడు సాధనా ప్రక్రియ స్తంభించిపోతుంది. ఆధ్యాత్మిక మనస్సు లేక బ్రహ్మ ఎంత అధిక తపస్సు గావిస్తే ఆదిశక్తి జగన్మాత అంత కృపను చూపుతుంది. దీని ద్వారా చేయబడిన తపస్సు, దీని ద్వారా చేయబడిన ప్రార్థనతోనే జగన్మాత గాయత్రి జడత్వము మరియు అంధకారమును హరింపచేయుటకు మహాకాళి రూపు దాలుస్తుంది. దీని తర్వాత వినియోగ మంత్రంలో సాధనా విధి అధిష్టాన దేవత మహాకాళీదేవి ప్రార్థన వస్తుంది. జగన్మాత గాయత్రి త్రిగుణమయి, గుణాతీతురాలు అన్న విషయంను సాధకుడు దృష్టిలో ఉంచుకొనవలెను.
ఆమె ప్రకృతిలోని త్రిగుణములను తనలో ఇముడ్చుకొని ఉంది. అయినప్పటికీ ఆమె వాటికి అతీతురాలు. సాధన ప్రారంభంలో సాధకుని ఆధ్యాత్మిక మనస్సు అనగా బ్రహ్మ యొక్క ప్రార్థనను ఆలకించి తపస్సును స్వీకరించి ఆమె మహాకాళి రూపు దాల్చి సాధకుని అస్తిత్వంలో ప్రకటితమవుతుంది. అప్పుడు ఆమె సాధకుడిని అనుగ్రహించి అతని మనస్సులోని జడత్వంను అంతమొందించి అంధకారంను హరించి వేస్తుంది. అసుర సంహారిణి అయిన మాత కృప లేకుండా ఎప్పుడూ కూడా కుండలిని మహాశక్తి ఊర్ధ్వగమనము చెయ్యలేదు. వినియోగ చతుర్ధ్వ తత్వరూపంలో స్వయంగా గాయత్రి ఛందస్సు యొక్క మననం వస్తుంది. ఈ స్వరమును గానం చేయటం వల్ల అస్తిత్వము ఆధ్యాత్మిక తరంగముల శక్తితో నిండిపోతుంది. గాయత్రి ఛందస్సులో చేయబడిన స్వరభరిత ఉచ్చారణ అంతశ్చేతనలో రూపాంతరణ తరంగాలను ఉత్పన్నం చేస్తుంది. ఈ వినియోగ మంత్రంతో 5వ తత్వరూపంలో నందాశక్తి మననం ఉంటుంది. దీని గూర్చి మూర్తి రహస్యంలో చెప్పటం జరిగింది. ఓం నందా భగవతీ నామ యా భవిష్యతి నందజ స్తుతాసా పూజిత భక్త్యా వశీకుర్యాచ్చ గత్రయం. నందుని నుండి ఉత్పన్నమయ్యే నందాదేవిని భక్తిపూర్వకంగా స్మరించినట్లయితే ఆమె త్రిలోకాల నుండి అధీనం చేస్తుంది. అనగా ఈ నందాదేవి సాధకుని భక్తిపూర్వకమైన పురుషార్థం యొక్క చక్కని ఫలస్వరూపము. ఈ భక్తిపూర్ణ ప్రయత్నమే నందాగోపుడు, అతని కుమార్తెయే ఈ నందాదేవి. నందాదేవి ఈ సాధన యొక్క శక్తి. మరో విధంగా చెప్పాలంటే గాయత్రి సాధకుని భక్తియే ఈ సాధన యొక్క శక్తి. 6వ తత్వరూపంలో ఈ సాధన యొక్క బీజమంత్రము రక్తదంతిగా చెప్పబడినది. దీనిని గూర్చి ఋషి ఈ విధంగా వివరించాడు. యా రక్తదంతికా నామ దేవీ ప్రోక్త మయా నఘ తస్యాహ స్వరూపం వక్ష్యామి శృణు సర్వభయాపహం. అంటే రక్తదంతికాను పేరు గల దేవీ స్వరూపము సమస్త భయములను హరించివేస్తుంది. సాధకుడు తిమిర అంధకారమును నాశనం కొరకు భగవతిని ఆహ్వానిస్తే ఆ కాలంలో అతని భావనల్లో అనేక భయములు పొడసూపుతాయి. ఆ సమయంలో మంత్రబీజంలో ఇమిడి ఉన్న శక్తి రక్తదంతిక రూపుదాల్చి సాధకుని సమస్త భయములను నాశనం చేస్తుంది అని అర్థం. దీని తరువాత వినియోగ మంత్రం యొక్క 7వ తత్వము అగ్ని వస్తుంది. మనీషులందరూ ఈ సత్యమే తేటతెల్లము. ఈ సృష్టి త్రిగుణములతో పంచభూతములతో నిర్మించబడింది. గాయత్రి సాధన ప్రథమ చరణంలో వీనిలో నుండి తమోగుణము మరియు అగ్నితత్వం ప్రత్యక్షమవుతుంది. తమస్సును ఎదురొడ్డుతూ దానిని నిర్మూలన గావించుటకై అగ్నితత్వము సాధకుని సాధనలో ప్రకటితమవుతుంది. దీనిని సాక్షాత్కరింప చేసుకొనకుండా సాధనలో పురోగతి ఉండదు. అంతేకాక ఇది ప్రకటితమవ్వకుండా సాధకుని వికలత అంతమవ్వదు. ఈ స్థితి ప్రతి ఒక్క సాధకునకు దుస్సాధ్యమైనది. అయితే దీన్ని సహించుట లేదా ప్రకటితమైన అగ్నితత్వము సమస్త విఘ్నములను దహించి వేస్తుంది. వినియోగ మంత్రం యొక్క 8వ తత్వము ఋగ్వేదము. ఋగ్వేదం యొక్క అర్థము రహస్యము బహు ఆయామములు కలది. ఇది జ్ఞానం ప్రకటితమయ్యే ప్రథమ దశ. ఇందులో సాధకునికి జీవనము, ప్రపంచము మరియు పరమేశ్వరుని స్వరూప జ్ఞానం ప్రాప్తిస్తుంది. అతని ప్రకృతి మరియు పరమేశ్వరుని స్వరూపమును అవగతం చేసుకునే యోగ్యతను పొందుతాడు. దీని తరువాత 9వ తత్వ రూపంలో ఇలా చెప్పబడినది. ఈ ప్రథమ చరణము లేక ప్రథమ చరిత్ర యొక్క సాధనా ఉద్దేశం కేవలం భగవతి గాయత్రి యొక్క ప్రథమ శక్తి అయిన మహాకాళి కృపను పొందుట. మాత కృపతో తమస్సు నశిస్తుంది, చెడు సంస్కారములు దహించబడతాయి. ఎందుకంటే అలా జరగకుంటే ప్రకాశము అవతరించడం సంభవం కాదు. దీర్ఘకాలీన పురుషార్థం తర్వాతనే సాధకుడు ఈ ఉద్దేశంను సిద్ధింప చేసుకునగలడు. అతి కష్టము మీదనే సాధకునికి గాయత్రి మహాశక్తి యొక్క ప్రథమ స్వరూప జ్ఞానం బోధపడుతుంది. నెక్స్ట్ చాప్టర్ 21 జగన్మాత ధ్యాన రూపంలోని ప్రత్యేకతలు. ఆదిశక్తి యొక్క లీలాకథకు సంబంధించిన ప్రథమ చరిత్రలో వినియోగం చేసిన తర్వాత జగన్మాత దివ్య స్వరూపాన్ని ధ్యానించే క్రమం వస్తుంది. ఆధ్యాత్మిక విద్యకు సంబంధించిన సాధకులు, సిద్ధులు, మర్మజ్ఞులు మొదలైన వారందరూ ధ్యానం యొక్క మహిమ ప్రాముఖ్యతలతో సుపరిచితులే. ఆధ్యాత్మికతలో అసలైన సాధన ధ్యానమే అన్న సత్యం అనుభవజ్ఞులైన సాధకులకు బాగా తెలుసు. ధ్యానమే కాకుండా ఇంకా ఇతర క్రియలు, సాధనా విధానాలు ఏమైనా చేయబడినా అవన్నీ ఏదో ఒక విధంగా సాధకుని అంతరంగాన్ని ధ్యాన యోగ్యం గావించడానికి మాత్రమే సహాయపడతాయి. ఆసన సిద్ధి, ప్రాణాయామము, జపము మొదలైన పనుల యొక్క ప్రాముఖ్యత ఇదే. ఈ పనులన్నీ చేయటం వల్ల ఆధ్యాత్మిక సాధకుని యొక్క చేతనత్వము ధ్యానం చేయటానికి యోగ్యంగా తయారవుతుంది. అతడు ధ్యానం చేయడానికి అర్హతను పొందుతాడు.
ధ్యానానికి అర్హుడైన తర్వాత ధ్యాన ప్రక్రియ సాధకునిలో అనేక ఆధ్యాత్మిక పరిణామాలను తీసుకొస్తుంది. అతడిలో సదా ఒక క్రొత్త చేతనత్వం ఉత్పన్నమవుతుంది. అతడు చిత్తశుద్ధిని పొంది తత్వజ్ఞానమును ఆత్మజ్ఞానములకు అధికారి అవుతాడు. యోగము తంత్రం యొక్క విధి విధానాలు ధ్యాన ప్రక్రియకు సంబంధించి అనేక ధారణలు సూచించబడినవి. ప్రకృతిలోని స్థూలతత్వముల ధారణ, సూక్ష్మతత్వముల ధారణ, సాకార ధారణ, నిరాకార ధారణ మొదలైన వివిధ ధారణల గురించి వర్ణన, వివరణ యోగము మరియు తంత్రశాస్త్రములలో మనకు లభిస్తాయి. కేవలము ధారణా విధానాల గురించి మాత్రమే వ్రాయబడ్డ శాస్త్రములు, గ్రంథాలు అనేకం ఉన్నాయి. తంత్రశాస్త్రములలో యోగము కన్నా ఈ ధారణ అనే రహస్యంపై ఎంతో లోతుగా విస్తృతంగా చర్చింపబడింది. తంత్రశాస్త్రంలో ఏ దేవీదేవత గురించైనా అనేక రకాల ధ్యాన ప్రయోగములు లభించటానికి ఇదే కారణము. వీనిలో ప్రతి ఒక్కదానికి తనదైన ఉనికి, ఔచిత్యము, విశిష్ట విలువలు ఉన్నాయి. ప్రతి ఒక్క ధ్యాన విధానానికి తనదైన ప్రత్యేక ప్రయోజనం ఉంటుంది. ఆ ప్రయోజనము మరి ఏ ఇతర ధ్యాన విధుల ద్వారా నెరవేరబడదు. ఈ క్రమంలో యోగం తంత్రశాస్త్రములలో ఉద్దేశించబడిన ధారణలు ఏవైతే ఉన్నాయో వాటికి ముఖ్యమైన ప్రయోజనాలు 2 ఉన్నాయి. అవి 1 చిత్తములోని సంస్కారములను, కర్మబీజములను నశింపచేయటం, హృదయాన్ని శుద్ధి చేయటం. 2 తన ఆరాధ్య దేవత యొక్క ఒక ప్రత్యేకమైన శక్తిని ఆహ్వానించటం, దానిని చక్కగా అర్థం చేసుకుని హృదయంగమం చేసుకొనగలగటం. ఈ 2 ప్రయోజనాలను సిద్ధింప చేసుకోవడానికే ఆధ్యాత్మిక మర్మగ్నులు దేవీ దేవతల యొక్క కొన్ని భావస్వరూపాలను ఏర్పరిచారు. ఈ రూపముల ఎడ ప్రగాఢమైన ఏకాగ్రత, ఆ రూపములతో తదాత్మ్యం చెందటం ద్వారా అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు. ఈ ధ్యానమూర్తులు రాతి విగ్రహములు లేదా లోహ రూపములు గాక కేవలం ఊహా, కల్పన, ఆలోచన, భావముల యొక్క సమ్మిశ్రణం ద్వారా ఏర్పరచుకున్నవి. ఆదిశక్తి జగన్మాత అయిన గాయత్రీదేవి యొక్క ఇటువంటి విశిష్టమైన ధ్యాన రూపము ప్రథమ చరిత్ర ప్రారంభంలో ఉపదేశించబడింది. ఈ ధ్యానమూర్తికి తనదైన విశిష్ట ప్రయోజనం ఉన్నది. దీని ద్వారా సాధకుడు తన చిత్తంలోని చేతనత్వంలోనూ ఉన్న జడత్వమును నశింప చేసుకొనగలడు. ఈ ధ్యాన ప్రయోగం వలన సాధకుని అస్తిత్వంలోని అంధకారం నశిస్తుంది. అతడి అంతరంగంలో జగదంబ నీలమణి కాంతి వలె అవతరిస్తుంది. ఈ ధ్యానమును నిరంతరము చేయటం ద్వారా మూలాధారంలో నిద్రాణమే ఉన్న శక్తి జాగృతమవుతుంది. జడత్వాన్ని నశింపచేస్తూ చేతనత్వాన్ని ఊర్ధ్వగమనం కావిస్తుంది. ఆదిశక్తి యొక్క లీలాకథలను వినిపిస్తున్న ఋషి సృష్టిలో ఈ ధ్యానంనకు ప్రథమ సోపానాన్ని బ్రహ్మ తయారు చేశాడని వచిస్తాడు. దీని ప్రభావం చేతనే జగదంబ విష్ణువును జాగృతమనర్చి మధుకైటములను అంతమొందించడానికి ప్రేరేపిస్తుంది. ఆదిశక్తి లీలాకథ యొక్క ప్రారంభంలో ధ్యాన విధానము క్రింద లిఖించబడిన మంత్రాక్షరములతో వివరించబడినది. ఓం శంఖం చక్ర గదేషు చాప పరికాశ్చాలం భుషండీం శిరః శంఖం సందదతీం కరైస్త్రీనైనాం సర్వాంగభూషావృతాం నీలాస్మద్యుతిమాస్య పాదదశకాం సేవే మహాకాళికాం యామస్థౌ స్వపితే హరౌ కమలజో హంతుం మధుం కైటభం. అనగా అర్థము, విష్ణు భగవానుడు నిద్రించగా మధుకైటభులను సంహరించుటకై కమలంలో ఆసీనుడైన బ్రహ్మదేవుడు ఎవరినైతే స్తుతిస్తాడో ఆ భగవతి మహాకాళికను నేను సేవిస్తున్నాను. ఆమె తన 10 చేతులలో ఖడ్గము, చక్రము, గద, బాణము, ధవనస్సు, పరిఘము, శూలము, భుషుండి, శిరము మరియు శంఖము ధరించి ఉన్నది. ఆమెకు 3 నేత్రములు కలవు. ఆమె సమస్త అంగములయందు దివ్యాభరణములను ధరించి ఉన్నది. 10 ముఖములు, 10 కాళ్ళు కలిగి ఉన్న ఆమె శరీరం యొక్క కాంతి నీలమణి సదృశంగా ఉన్నది అని అర్థము. ఆదిశక్తి జగన్మాత యొక్క ధ్యానమును గురించిన ఈ ధారణ తద్వారా లభించే ప్రయోజనం వల్లనే విశిష్టమైనది. దీని ప్రభావము విశిష్టమైనది. అలాగే ఈ ప్రతీకల యొక్క అర్థము కూడా ప్రత్యేకమైనది. బ్రహ్మదేవుడు స్థాపించిన జగన్మాత యొక్క భావరూపంలో ఆమె శరీర కాంతి నీలమణితో సమానమైనదిగా వర్ణించబడింది. నీలమణి పూర్తిగా నీలంగా ఉండదు, కానీ నీలమణి యొక్క కాంతి ఆకాశం వలె ఉంటుంది. భగవతిని ఈ రంగులో చూడటం అంటే ఆమె యొక్క సర్వవ్యాపకమైన స్వరూపాన్ని అర్థం చేసుకునటమే. ఆమె ఆకాశం వలనే లోపల వెలుపల సర్వత్రా వ్యాపించి ఉన్నది. ఆమెకు 10 ముఖములు, 10 చేతులు, 10 కాళ్ళు కలవు. 10 సంఖ్య 10 దిక్కులను సూచిస్తుంది అని ఈ వివరణకు అర్థం. చిహ్న రూపంలో అర్థం చెప్పుకోవాలంటే భగవతి ఈ రూపంలో సాధకుని సంపూర్ణ అస్తిత్వంలో అన్ని వైపుల నుండి వ్యాపించి క్రియాశీలమై ఉంటుంది అని భావించాలి. ఆమె 10 ముఖముల నుండి వెలువడే శబ్దోచ్చారణతో 10 దిశలు నిండుతూ ఉంటాయి. జగదంబ యొక్క ఈ భావరూపంలో వర్ణించబడిన ఆయుధములన్నింటికి కూడా వాటి యొక్క చిహ్నపరమైన అర్థములు ఉన్నాయి.
ఆమె మొదటి ఆయుధము ఖడ్గము అనగా కత్తి. ఈ కత్తి యొక్క దయ వలన సాధకుని అజ్ఞానం ఖండించబడుతుంది. మాత యొక్క రెండవ ఆయుధమైన చక్రం చేత సాధకుని అహంకారం ఛేదించబడుతుంది. మూడవ ఆయుధమైన గద భయాన్ని తుత్తునీయలు గావిస్తుంది. గద యొక్క దెబ్బతో మాత తన సంతానం యొక్క సమస్త భయములను నశింపచేస్తుంది. ధనుర్బాణాలు రెండూ కలిసి లక్ష్యాన్ని ఛేదించగలవు. యోగశాస్త్రంలో జిహ్వాను ధనస్సుగాను ఓంకారంను బాణంగాను సూచించడం జరిగింది. వాని సహాయంతో సాధకుడు లక్ష్యాన్ని ఛేదించగలడు. జగన్మాత చేతులలో శోభిస్తున్న పరిగా మోహాన్ని నశింపజేస్తుంది. ఆమె తన చేతులలో ధరించి ఉన్న శూలంతో తపస్సు యొక్క ఫలితంను అందిస్తుంది. మాత చేతిలో ఉన్న శిరస్సు అనేది సాధకుని ఆలోచనలు నియంత్రణలో ఉండవలనని సూచిస్తుంది. మస్తిష్కాన్ని నియంత్రించుకొనలేనిదే ఎవరికైనా ఎప్పుడైనా సిద్ధి లభించదు. భగవతి చేతిలో ఉన్న శంఖము సాధనను ప్రారంభించడానికి ముందు చేసే మహాఘోషకు సంకేతము. జగన్మాత యొక్క 3 కన్నులు క్రమంగా సూర్యుడు, చంద్రుడు, అగ్నికి ప్రతీకలు. ఆమె వివిధ అంగములయందు ధరించి ఉన్న ఆభరణములు ఈ ధ్యానం యొక్క ప్రయోగం వలన సాధకునకు లభించబోయే పలు రకాలైన ఆధ్యాత్మిక సంపదలకు సంకేతం. ఈ విధంగా చిహ్నాలు, అర్థాలతో పాటు ఈ ధ్యాన విధానం కూడా విలక్షణమైనది, ప్రత్యేకమైనది. జగన్మాత యొక్క ఈ రూపాన్ని ధారణ చేసి ఈ క్రమాన్ని తీవ్రతరం చేసి ధ్యానంలోకి మార్చుకునగలిగిన సాధకుని అంతరంగపు అస్తిత్వంలో ఆదిశక్తి జగన్మాత యొక్క ప్రథమశక్తి మహాకాళి రూపు ధరించి అతని చెడు సంస్కారాలను, జడత్వాన్ని నశింపచేయటం ప్రారంభిస్తుంది. జగన్మాత యొక్క ఈ రూపాన్ని ఈ విధంగా ధారణ చేసిన పిదప ప్రారంభమయ్యే ధ్యాన ప్రక్రియ యొక్క ప్రభావం ప్రథమ చరిత్రలో చెప్పబడి ఉన్నది. గాయత్రి మంత్రం యొక్క ప్రథమచరణం తత్సవితుర్వరేణ్యంకు సంబంధించిన ఈ తత్వగాథయే ప్రథమ చరిత్ర యొక్క ప్రథమాధ్యాయంలో 104 మంత్రాలతో వర్ణించబడినది. చండికకు నమస్కరించడంతో దీని ప్రారంభం జరుగుతుంది. ఈ నమస్కారం తర్వాత ప్రథమ చరిత్ర యొక్క మొదటి మంత్రం మొదలవుతుంది. కథాసూత్రము ఆరంభమవుతూనే తన విశిష్ట మాంత్రిక మహత్యమును ప్రకటీకృతం కావిస్తుంది. నెక్స్ట్ చాప్టర్ 22. ఓంకార స్వరూపిణి చండికాదేవియే గాయత్రి మంత్ర అధిష్టాత్రి. ఆదిశక్తి లీలా కథ యొక్క మంత్రోచ్చారణకు ముందే భగవతి జగన్మాత ధ్యానం వస్తుంది. దాని తత్వపరమైన వివేచన అయిన ఈ పావనమైన కథ గత సంచికలో చెప్పబడింది. శక్తి సంచారము మరియు పాపనాశనం గావించే దిశలో ఈ ధ్యానంకు విశేష మహత్వం ఉన్నది. ఈ తథ్యము సంవత్సరాల ప్రయత్నం వలన అంతర్జగత్తులో ప్రకటితమవుతుంది. సాధకులైన వారు ఈ ధ్యానమును నియమంగా అభ్యసిస్తే ఈ పంక్తులలో వివరించిన విషయముల గొప్పతనమును స్వయంగానే అనుభూతి చెందగలరు. ఈ ధ్యానంలో శక్తి సాధకులు స్వయంగా శక్తిపాత అనుభూతిని పొందగలరు. దాని ప్రభావం వలన వారి సాధనా మార్గము నిరాటంకంగా సాగుతుంది. ఆ మార్గంలో వచ్చే అడ్డంకులన్నీ తమకై తామే ప్రక్కకు పోతాయి. ఆదిశక్తి జగన్మాత గాయత్రి ప్రథమశక్తి అయిన భగవతి మహాకాళి యొక్క ఈ విశిష్ట ధ్యానం సాధకుని మరియు సృష్టి యొక్క సమస్త తమస్సును, జడత్వమును, అజ్ఞానమును మరియు మోహమును నశింపచేయట్లో సర్వసమర్థవంతమైనది. ఈ ధ్యాన మూలం నుండే ప్రథమచరిత్ర యొక్క మంత్రమాల ఆవిర్భవించినది అని నిరంతర ధ్యాన అనుభూతి తేటతెల్లమును చేస్తుంది. అయితే ఈ ప్రథమ చరిత్ర యొక్క మంత్రమాలకు చెందిన మంత్రోచ్చారణకు మున్ముందుగా భగవతి ఆదిశక్తి యొక్క అతి విశేష పుణ్య నామస్మరణం చేస్తూ ఆమెకు వందనం అర్పించే విధి విధానం ఉన్నది. జగన్మాత మహామాయి యొక్క పుణ్యప్రదమైన లీలాకథ పారాయణను ప్రవశించే ముందు మార్కండేయ మహర్షి దానిని 100 శ్లోకములతో ఆరంభిస్తారు. ఓం నమః చండికాయై, ఓంకార స్వరూపిణి ఓ చండికాదేవికి నమస్సులు. ఇది ఏ ఆదిశక్తి యొక్క లీలాకథయో ఆమెకు వందనము. ఆమెయే గాయత్రి మంత్ర అధిష్టాత్రి. సమస్త వేద మంత్రముల సార భూతత్వమునకు అభివాదము. ఆమెకు అనంతమైన అసంఖ్యాకమైన నామములు ఉన్నాయి. అయితే ఆధ్యాత్మిక విద్యా జిజ్ఞాసులకు, ఉపాసకులకు మరియు సాధకులకు ఈ చండికా నామము కొంత విశేష మహాత్యమును కలిగి ఉన్నది. ఈ నామధేయంలో కేవలం జగన్మాత యొక్క విరాట్ మహిమ అందంగా అలంకరించబడి ఉండటమే కాదు, ఆమె సాధన చేసిన వారి సంపూర్ణ చరిత్ర ఇమిడి ఉన్నది. రహస్యదర్శులైన వారు మాత్రమే ఈ సత్యమును, మర్మమును అనుభూతి చెందగలరు. ఇతరులు కేవలము భ్రమలో పడి కొట్టుమిట్టాడుతుంటారు. ఆదిశక్తి జగన్మాత గాయత్రి యొక్క ఈ నామమునకు చెందిన మహత్వము, మహిమ గాయత్రి సహస్రనామంలో కూడా కనిపిస్తుంది. గాయత్రి మాత నైష్టిక సాధకులు తమ సాధనా క్రమంలో పూజ, కవచము, న్యాసము మరియు ధ్యానములతో పాటు గాయత్రి సహస్రనామ స్తోత్ర పారాయణను అవశ్యం చేస్తారు. గాయత్రి మహావిజ్ఞాన 2వ భాగంలో ఈ సహస్రనామ స్తోత్ర వర్ణన ఉన్నది. ఈ సహస్రనామ స్తోత్రంలో జగన్మాత యొక్క ఇతర నామములు కేవలం ఒక్కమారే ఉద్ఘాటించబడితే ఈ చండిక అనే నామోచ్చారణ 2 సార్లు చేయబడినది.
ప్రప్రథమంగా ఇలా చెప్పబడినది. చటులా చండికా చిత్రా చిత్ర మాల్య విభూషిత. రెండవ మారు చంద్రికా చంద్రదాత్రీచ చౌరీ చౌరాచ చండిక. అంటే గాయత్రి సహస్రనామ మహిమను చెప్తూ స్వయంగా పరమపూజ్య గురుదేవులు ఇలా అన్నారు. గాయత్రి సహస్రనామంలో ప్రతి నామము చాలా రహస్యమయమైనదే. సామాన్య దృష్టితో చూసినప్పుడు ఈ నామాలు సాధారణమైనవిగా తోస్తుంది. అయితే సూక్ష్మ జగత్తులో వివేచన చేసినప్పుడు ప్రతి నామములోనూ గొప్ప గొప్ప రహస్యములు ఇమిడి ఉన్నాయని తెలుస్తుంది. ఈ నామములు గాయత్రీమాత గుణములు, ఇతిహాసము, విజ్ఞానముల రహస్య ఉద్ఘాటన చేయటమే కాదు, అనేక రకాలైన దక్షిణ మార్గం, వామ మార్గ సాధనా విద్యలను కూడా అందిస్తాయి. హస్తముద్రికలు, సంకేతాలు, సూక్ష్మము మరియు బీజరూపములో ఈ సహస్రనామాల అంతర్గతంగా గాయత్రీ విద్య యొక్క అనంత భాండాగారం నిండి ఉన్నది. యుగ ఋషి మంత్రపూరితమైన శబ్దాలు కూడా భగవతి చండికా నామధేయపు విశిష్ట మహిమను దర్శింపచేస్తాయి. గాయత్రి సహస్రనామంలో చండికానామం 2 సార్లు ప్రయోగింపబడట వెనుక గల కారణం ఏమిటంటే, జగన్మాత చండిక నామధేయములో దక్షిణ మార్గం మరియు వామ మార్గములనే 2 రకాలైన సాధనా రహస్యాలు ఇమిడి ఉన్నాయి. తత్వదర్శులైన యోగులు ఈ సత్యంను తమ సాధనా మార్గమున అనుభూతి చెందుతారు. శ్రీ దుర్గా సప్తశతి కథాక్రమంలో కూడా ఆదిశక్తి చండికా నామము పలు చోట్ల ప్రయోగించబడినది. వీనిలో ప్రత్యేక ప్రయోగ క్రమంలో ఆమె వివిధ స్వరూప క్రమము మహిమ గానం చేయబడినది. యస్యాహ ప్రభావమతులం భగవాననంతో బ్రహ్మాహరశ్చనహి వక్తుమలం బలంచ సా చండికాఖిల జగత్ పరిపాలన నాశాయ చ శుభభయస్ మతిం కరోతు. దుర్గా సప్తశతి నుంచి ఈ శ్లోకం గ్రహించబడింది. అంటే ఎవరి అనుపమ ప్రభావము బలములను వర్ణించుటలో భగవంతుడు శేషశాయి మహాదేవుడు మరియు బ్రహ్మదేవుడు కూడా అసమర్థులు. అట్టి భగవతి చండికను సంపూర్ణ జగత్పాలన మరియు అశుభనాశనము గావించమని ప్రార్థించాలి. ఈ క్రమములో 13వ అధ్యాయంలో ఇలా వర్ణించబడి ఉన్నది. పరితుష్ట జగద్దాత్రి ప్రత్యక్షం ప్రాహి చండిక. అంటే జగత్తును ధారణ చేసే చండికాదేవి ఈ స్తోత్రంను ఆలకించి ప్రసన్నురాలై ప్రత్యక్ష దర్శనమిచ్చింది. ఈ మంత్రంలో చండికాదేవి సమస్త జగత్తును ధారణ చేసే శక్తిగా పేర్కొనబడింది. ఈ క్రమములోనే 8వ అధ్యాయంలో ఆమె యొక్క ఆదిశక్తి స్వరూప దర్శనము ఉన్నది. దుర్గా సప్తశతిలో ఏమని చెప్పబడింది అంటే, హే రాజా, దేవాసుర సంగ్రామములో అసుర సంహారము మరియు దేవతల అభ్యుదయము కొరకు బ్రహ్మ, విష్ణు, కార్తికేయ మరియు శివ మరియు ఇంద్రాది దేవతల అత్యంత పరాక్రమము మరియు బలముతో నిండిన శక్తులు ఆయా దేవతల శరీరం నుండి బయటపడి ఆయా రూపంలోనే చండికాదేవిలోకి ప్రవేశించాయి. అనగా భగవతి చండికాదేవియే ఈ సమస్త శక్తులకు మూల స్రోతము. ఆమె యొక్క ఈ శక్తి అంశతోనే వివిధ దేవతా శక్తులు ప్రారంభించాయి. ఆ శక్తియే వాటిలో నిండి ఉన్నది. పైన చెప్పబడిన వివరణయే కాక శ్రీ దుర్గా సప్తశతిలో భగవతి చండికానామం పలు చోట్ల ప్రయోగించబడినది. దృష్ట్వా సా చండికా కోపం తద్వదాయ తదాకరోత్ తతః క్రుద్ధా జగన్మాత చండికాపానముత్తమం క్షాణాభ్యాం చ విక్షేప చండికాం ప్రతిబూదనాన్ ప్రాచ్యాం రక్ష ప్రతీచాం చ చండికే రక్ష దక్షిణే ఉవాచ కాళీం కళ్యాణీ లలితిం చండికా వచః హన్యంతామసురాః శీఘ్రం మమ ప్రీత్యాః చండికాం చండికాశక్తిరత్యుగ్రా శివాశత నినాదిని తాన్ విషణ్ణాన్ సురాన్ దృష్ట్వా చండికా ప్రాహ సత్వరా తత్రాపి సా నిరాధార యుయుదే తేన చండికా నియుద్ధం తే తదా దైత్య చండికా చ పరస్పరం అభ్యదావత దుష్టాత్మ చండికా నిధనేశయ శుభాయ ఖడ్గో భవతు చండికే త్వం నథావయం. ఇప్పుడు మనం చెప్పబడిన ఈ వివరణతో జగన్మాత చండి నామధేయ మహత్వము స్పష్టమవుతుంది. ఈ మంత్రముల అర్థము శ్రీ దుర్గా సప్తశతి పారాయణ పుస్తకంలో చూడవచ్చు. సాధనా సంబంధ దృష్టితో ముఖ్యంగా నవరాత్రి పర్వ సందర్భంగా సూచినప్పుడు సంపూర్ణ పారాయణలో 25 సార్లు ప్రయోగించబడిన జగన్మాత నామము యొక్క విశేష మహిమ అతి మహత్వపూర్ణమైనది. ఈ నామంలో భగవతి మరియు ఆమె భక్తుల యొక్క సమ్మిళిత స్వరూపము మరియు చరిత్ర పొందుపరచబడి ఉన్నది. రాబోయే భాగంలో అది స్పష్టంగా వివరించబడుతుంది. నెక్స్ట్ చాప్టర్ 23 సాధన తీవ్రం వేగవంతం కావాలి. ఆదిశక్తి పారాయణ శ్రవణములకు ముందు భగవతీదేవిని చండికగా భావించి నమస్కరించాలి.
ఓం నమః చండికాయ ఈ నమస్కార మంత్రము స్వయంగా తనలో అనేక సాధనా సంకేతాలను ఇముడ్చుకుని ఉంది. గత కథాభాగంలో జగన్మాత యొక్క ఈ పావన నామ మహిమను గానం చేయటం జరిగింది. శ్రీ దుర్గా సప్తశతి యొక్క వివిధ ప్రసంగాలలో ఈ నామం ఏ విధంగా ఎన్ని మార్లు వచ్చిందనే అంశం చెప్పబడింది. కొన్ని చోట్ల చండికానామము భక్తరక్షణ సందర్భంలోనూ మరికొన్ని చోట్ల అసుర సంహార రూపంలోనూ ప్రయోగించబడినది. ఇందులో దక్షిణ మార్గ వామ మార్గంలోనే 2 రకాల సాధనలు ఇమిడి ఉన్నాయి. ఈ సాధనా రహస్యములు అత్యంత లోతైనవి మరియు రహస్యమైనవి అగుట చేత వీటి పరిపూర్ణ విధి విధానములు ఇక్కడ వివరంగా చెప్పుట సంభవము కాదు. శాస్త్రములు గోపనీయం 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 ప్రయత్న అని ప్రవచించి ఎక్కడ పడితే అక్కడ ఎవరికి పడితే వారికి చెప్పుట నిషేధిస్తూ మార్గనిర్దేశము చేశాయి. ఈ శాస్త్ర ఆజ్ఞలను శిరసావహిస్తూ జగదంబ చండికానామములో ఏ సాధన యొక్క సామాన్య సత్యములు ఇమిడి ఉన్నాయో సాధక గణములో వాటి చర్చ చింతనలు చేయాలనే భావనలు మనసులో ఎగిసిపడుతున్నాయి. భగవతి అనంత నామములలో ఈ చండికానామం విశిష్టమైనదని ఇప్పటికే చెప్పబడినది. ఈ విశిష్టతకు ఒక కారణం కూడా ఉన్నది. చండవేగేతి ఇతి చండిక అనే ప్రత్యేక గుణమును ఈ నామము తనలో ఇముడ్చుకుని ఉన్నది. దీని అర్థము జగజ్జనని యొక్క ఈ రూప సాధనను చేస్తే సాధకుల సాధన తీవ్రతరమైన వేగంతో ముందుకు సాగాలి. దీనిలో మరో సత్యం కూడా దాగి ఉన్నది. వేగవంతంగా సాధన చేసే వారిపైన భగవతి యొక్క కృప కూడా అత్యంత వేగంగా వర్షిస్తుంది. మనుషులందరూ తమ చిత్తములో అసంఖ్యాక కర్మ సంస్కారాల కర్మబీజాల విషమును నింపుకుని ఉంటారన్న సాధనా సత్యమును సాధక గణమంతా ఎరుగుదురు. ఒకవేళ వీటన్నిటినీ తప్పక అనుభవించి తీరవలసి ఉన్నప్పుడు జీవి యొక్క జీవితము ఎన్నటికీ ఏ సమయంలోనూ ఉద్ధరింపబడదు. కర్మబీజములు కూడా రక్తబీజ రాక్షసుని వలె భయావహమైనవి. అవి ఒకానొక ప్రత్యేక జన్మలో తమదైన విశిష్ట రీతిలో ఒకటి అనేకంగా మారి భయావహం మరియు ప్రళయ భీకరమైన వినాశములను చూపించే తీరుతాయి. ఈ విషయమే సంకేత రూపంలో రక్తబీజుని కథాప్రసంగాలలో చెప్పబడింది. రక్తబీజుని శరీరము నుండి ఎన్ని రక్తబిందువులు జారి భూమి మీద పడ్డాయో అంతమంది రక్తబీజులు ఆవిర్భవిస్తారు. వారంతా రక్తబీజునితో సమానమైన వీరులు, బలవంతులు, పరాక్రమవంతులు. వారి రక్తం నుండి పుట్టే పురుషులు కూడా అత్యంత భయంకర అస్త్రశస్త్రములను ప్రయోగిస్తూ యుద్ధభూమికలో మాతృగణంతో ఘోర యుద్ధమును చేయసాగారు. సాధకుడు తన సాధనను తీవ్రతరమైన వేగంతో సాగిస్తూ భగవతి చండికను ప్రసన్నురాలిని చేసుకోనంత వరకు జీవుడు జీవితము యొక్క ఈ కర్మబీజముల శృంఖల నశించదు. ఎందుకంటే ఆమె ఒక్కతియే వీటిని నిరోధించి నశింపచేయటంలో సమర్థురాలు. ఈ ప్రక్రియలో మరో సత్యం కూడా దాగి ఉన్నది. ఈ సాధన ఏదో ఒక క్రియావిశేషము కాదు అన్నదే ఆ యథార్థము. ఫలానా మంత్రజపము, ఫలానా ధ్యానము లేక ఏదైనా విశేష హవన సామాగ్రితో హవన మొనరించుటను సాధన అని చెప్పలేము. అయినప్పటికీ ఇవన్నీ సాధనలో తప్పక ఆచరించవలసిన బాహ్యోపచారములు. అయితే ఆలోచనలలో వివేక వైరాగ్యములు, భావనలలో శ్రద్ధాసమర్పణల తీవ్రతయే నిజమైన సాధన అనిపించుకుంటుంది. ఇవి లేకుండా సమస్త క్రియలు మరియు సాధన విధి విధానాలు కర్మబీజముల యొక్క కర్మ శృంఖలను పెంచుతాయి. భావ సంవేదనలు లేకుండా సాధన చేస్తే కర్మ యొక్క అనంతానంత పాశములు సాధకుడిని బంధిస్తూ ఉంటాయి, నిరంతరము అతనిని బాధిస్తూ ఉంటాయి. మహర్షి పతంజలి ఈ సత్యమునే తన యోగసూత్రంలో ఈ విధంగా పొందుపరిచారు. తీవ్ర సంవేగానాం ఆసన్నః. ఎవరి సాధన తీవ్రగతితో సాగుతుందో అతనికి నిర్బీజ సమాధి శీఘ్రంగా సిద్ధిస్తుంది. ఈ సూత్రంలో తీవ్ర సంవేగానాం అనే పదము చండవేగేతి అనే పదానికి సూచిక. ఇదంతా కూడా ఒక కథా ఉపదేశము వంటిది. అదేమిటంటే కుంతీదేవి యుధిష్ఠిరుడు మున్నగు పాండుపుత్రులతో ఇలా అంటుంది: కుమారులారా, దహించబడాలి అనుకుంటే పొట్టువలే పొగను వెలువరిస్తూ కాకుండా ఎండిన తుమ్మ చెట్టు కొమ్మల వలె ప్రచండ వేగంతో జ్వలించండి. సాధనలో ప్రచండ వేగం ఉన్నవారే చండీమాత యొక్క నిజమైన సంతానము. వారే పతంజలి మహర్షి ప్రతిపాదించిన తీవ్ర సంవేగానం అనే పదరహస్యంను తెలుసుకొనగలరు. కేవలము ఇటువంటి వారే భగవతి కృపను పొందగలరు. పతంజలి మహర్షి తన తరువాతి సూత్రంలో ఈ విధంగా చెప్పాడు: తీవ్ర సంవేగానం సాధన కేవలము క్రియ వరకే పరిమితము కాదు. దీనిలో ఆలోచనలతో ఇమిడి ఉన్న వివేక వైరాగ్యములు మరియు భావనలలో నిహితమై ఉన్న శ్రద్ధ సమర్పణల తీవ్రత కూడా పొందుపరచబడి ఉన్నది. అందుకే పతంజలి మహర్షి తరువాత సూత్రంలో ఇలా ప్రతిపాదించారు: మృదు మధ్యాది మాత్రత్వాత్తత్యోపి విశేష. సాధనా విధానము సామాన్యం, మధ్యమం, ఉచ్చం అను రీతిలో సాగు కారణము చేత తీవ్ర సంవేగం ఉన్న సాధకులలోనే కాలభేదం ఉంటుంది.
ఏ సాధకులైతే సాధనా విధానమును సముచిత రీతిలో పూర్తి కావించినప్పటికీ వారి ఆలోచనలలో వివేక వైరాగ్యములు, భావనలలో భగవతి పట్ల శ్రద్ధా సమర్పణలు తీవ్రమైన వేగంతో ఎగిసిపడవో వారు తమ లక్ష్యమును చేరుకొనుటకు సమయము పడుతుంది. ఎందుకంటే సాధన కేవలము ఆసన, ప్రాణాయామ, ధారణ, ధ్యానముల అభ్యాసము మాత్రమే కాదు. వీటిని ఏ కర్మకాండల పరిధిలోనైనా ఇమర్చవచ్చు. ఇందుచేతనే మహర్షి ఈ 2 సూత్రములకు ముందు మరో సూత్రమును ప్రతిపాదించారు. శ్రద్ధ, వీర్య, స్మృతి, సమాధి, ప్రజ్ఞాపూర్వక ఇతరేషాం. అంటే సాధకుల ఈ యోగము శ్రద్ధ, వీర్యము, స్మృతి, సమాధి మరియు ప్రజ్ఞపూర్వకంగా సిద్ధిస్తుంది. ఈ 5 శ్రద్ధ, స్మృతుల సంబంధము భావక్షేత్రములకు చెందినది. సమాధి, ప్రజ్ఞలు ఆలోచన క్షేత్ర సంబంధితములు. వీర్య శబ్దములో తీవ్ర పరాక్రమ భావన ఇమిడి ఉన్నది. సాధకుల అంతఃకరణంలో ఉద్ధృతంగా ఎగిసిపడే ఈ తీవ్ర పరాక్రమమే భగవతి చండిక కృప. ఏ సాధకులలో అయితే తీవ్రమైన శ్రద్ధ, సమర్పణ మరియు వివేక వైరాగ్యములు ఉంటాయో వారి అంతఃకరణ యొక్క అస్తిత్వంలో భగవతి చండికాదేవి విజయహుంకారము ప్రతిధ్వనిస్తుంది. ఇంకా దుర్గా సప్తసతిలో ఇలా చెప్పబడింది. ఆ సమయంలో తక్షణమే చండిక కాళీమాతను ఉద్దేశించి ఇలా అన్నది: హే చాముండే, నీవు నీ నాలుకను అతి పెద్దగా విస్తరింపజేసిన అస్త్రశస్త్రముల ప్రహారము తెగిన అవయముల నుండి క్రిందికి జారిపడే రక్తబిందువులను మరియు వాటి నుండి ఉత్పన్నమయ్యే మహాదైత్యులను నీవు నీ అతి పెద్దగా విస్తరించిన నాలుకతో పీల్చివేయము, భక్షించుము. ఈ విధంగా మహాదైత్యులను భక్షిస్తూ నీవు రణరంగంలో వీరవిహారం చేయుము. అదే విధంగా చేయుట చేత దైత్యుల సమస్త రక్తము క్షీణించుట వలన వారు స్వయంగా నశించిపోతారు. భగవతి యొక్క ఈ కృపయే సాధకుల సాధనా ఫలము. కేవలము తమ ఆలోచనలలో వివేక వైరాగ్యములను మరియు భావనలలో శ్రద్ధా సమర్పణలను తీవ్రము నుండి తీవ్రతరము గావిస్తూ తమ సర్వస్వము చండిక యొక్క శ్రీచరణముల వద్ద అర్పిస్తూ ఆమెనే నిరంతరము స్మరిస్తూ నమస్కరిస్తూ ఉంటారో వారు మాత్రమే భగవతి చండిక నామస్మరణ సత్యానుభూతిని చెందగలరు. ఈ బుక్ PDF లింకు డిస్క్రిప్షన్లో ఇవ్వబడుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇది బుక్ డౌన్లోడ్ చేసుకుని చదువుకోండి. జై గురుదేవ్ అండి. జై హింద్, జై భారత్, జై జై మహాకాల్.